Hello my dear friends, welcome to IC, welcome to the Hindu editorial analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 19th జనవరికి సంబంధించినటువంటి హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్తో పాటు రెగ్యులర్గా మనం చేస్తున్నటువంటి అసైన్మెంట్ vocabulary అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా చూడబోతున్నాం. సో we will discuss assignment, vocabulary, editorial and revision. We'll start our session with yesterday's assignment solution. సో నిన్న అసైన్మెంట్ సొల్యూషన్ ఎవరైతే ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరెవరైతే నేను ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయని. ఓకే, దిస్ వాజ్ అవర్ క్వశ్చన్ ఎస్టర్డే. ఏమన్నాం? డెవలపింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరా ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద కీ ఎజెండా ఆఫ్ ద 2-day కాంక్లేవ్ ఆఫ్ అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా బిగినింగ్ ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ థర్స్డే. ఓకే, సో ఇందులో మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మనం లొకేట్ చేయాలి కదా. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఇన్వెస్ట్మెంట్ అన్నది వొవెల్ సౌండ్. సో అక్కడ ఏం రావాలి మనకి? బేసికలీ ఇన్వెస్ట్మెంట్ ఫోరా అన్నాడు. ఫోరా ఈజ్ వాట్? ఫోరా ఈజ్ అ ప్లూరల్ వర్డ్. వాట్ ఈస్ ద సింగులర్ ఫర్ దట్? సో ఇట్ ఈస్ ఫోరమ్, FORUM, అంతేనా కదా? ఫోరా ఈజ్ ప్లూరల్, ఫోరమ్ ఈజ్ సింగులర్, అంతేనా కదా? ఇక్కడ అది ప్రాబ్లం, FORUM ఉండాలి. సో డెవలపింగ్ అయితే అనొచ్చా సార్ అని అంటే మీకు డౌట్ రావాలి. సార్ వాడచ్చా? వాడకూడదు, ఎందుకంటే డెవలపింగ్ యాన్ రావాలి ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ యూ హ్యావ్ టు రైట్ యాన్. ఇన్వెస్ట్మెంట్, దెర్ ఈస్ అ బబుల్ సౌండ్ దేర్. సో యాన్ ఇన్వెస్ట్మెంట్, ఫోరమ్ ఇస్ సింగులర్, సో యాన్. సరిపోయిందా లేదా? సో దిస్ ఇండికేట్స్ సింగులర్ నౌన్, ఫోరమ్ ఇస్ అ సింగులర్ నౌన్, ఫోరా ఇస్ అ ప్లూరల్ నౌన్, రైట్? సో దట్ యూ హ్యావ్ టు లొకేట్. దాని తర్వాత అయితే ఇప్పుడు ఈజ్ అన్నాడు కదా, ఇది మీ వర్బ్. దీని సబ్జెక్ట్ ఏదమ్మా? డెవలపింగ్. డెవలపింగ్ ఈజ్ అ జెరండ్. ఓకే, నౌన్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయిందా లేదా? సో ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. మరి ఇంకెక్కడ ప్రాబ్లం ఉంది? ఈజ్ ద కీ ఎజెండా. ఎజెండా అంటే మీకు తెలుసు కదా, మెయిన్ లక్ష్యం ఏంటి. ఓకే, వాట్ ఈస్ యువర్ అబ్జెక్టివ్ అంటాం కదా, దట్ ఈస్ యువర్ కీ ఎజెండా, రైట్? ఆఫ్ ద 2-day కాంక్లేవ్. కాంక్లేవ్ అంటే సమ్మిట్ అనుకున్నాం కదా, మీటింగ్ అనుకోవచ్చు. సో కాంక్లేవ్ని ఉద్దేశించి మనం మీటింగ్ అని చెప్పుకోవచ్చు. కాంక్లేవ్ ఆఫ్ అడ్వాన్సింగ్ క్లైమేట్. అయితే అది దేనికి సంబంధించిందమ్మా ఆ కాంక్లేవ్? కాంక్లేవ్ ఆఫ్ అనాలా? అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఆ కాంక్లేవ్ దేనికి సంబంధించింది? ఆన్ ఆ మీటింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. అంటే క్లైమేట్ ఇప్పుడు ఒక్కోసారి హార్ష్గా ఉన్న వెదర్, దానికి తట్టుకునే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సిస్టమ్ అనేది అలా డెవలప్ అయ్యే విధంగా మనం అడ్వాన్సింగ్ క్లైమేట్ రెసిలియంట్ అన్నాడు. రెసిలియన్స్ అంటే మనం ఈ పదం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. వాట్ డూ యూ మీన్ బై రెసిలియన్స్? సో ద ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్. ఓకే, దేన్నైనా విత్ స్టాండ్ చేసుకోవడం, తట్టుకోగలడం, దాన్నే మనం ఏమంటాం? రెసిలియంట్ అంటాం కదా. సో ఇక్కడ క్లైమేట్ రెసిలియంట్ అంటున్నాడు, అంటే క్లైమేట్ని తట్టుకునే విధంగా, క్లైమేట్ చేంజెస్ వస్తున్నప్పటికీ దాన్ని తట్టుకునే విధంగా ఉండేటువంటి సిస్టమ్ని ఉద్దేశించి మనం అగ్రి ఫుడ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాం. సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ particular solution. Next we will talk about our revision vocabulary, right? సో నేను గుర్తున్నాయా ఏ వర్డ్స్ నేర్చుకున్నాం మనం? సో వాటిని ఒక్కసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్? సో వెరీ ఫస్ట్ వన్ ఇస్ బెడ్ రాక్. బెడ్ రాక్ అన్నాడు. బెడ్ రాక్ అంటే ఏంటమ్మా? ఫౌండేషన్. దేన్నైనా మీరు బెడ్ రాక్ అంటున్నారంటే మీనింగ్ ఏంటి? సో దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు, బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సో సంథింగ్ విచ్ హ్యాస్ ద ఫౌండేషన్ అనే మీనింగ్ రావాలి. సో డి చూడండి, ఫౌండేషన్ అనే మీనింగ్ వస్తుందా లేదా? ఎస్, ఫౌండేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ నౌన్. ఇట్స్ బేసిక్లీ నౌన్. బెడ్ రాక్ అన్నది ఒక సాలిడ్ ఫౌండేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్స్ ఏంటి చెప్పండి? సో ఇట్ ఈస్, యూ కెన్ సే దిట్ ఇట్ హాస్ రూట్ అనొచ్చు. రూట్ అన్న ఏంటమ్మా? మొదలు. ఓకే, బేస్ కదా. కోర్ అని చెప్పుకోవచ్చు, CORE, కోర్. దట్ ఆల్సో మీన్ ద సేమ్. బేస్ అని చెప్పచ్చు, BAC, బేస్. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. ఓకే, బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. క్లియర్? నెక్స్ట్ రాప్రోచ్మెంట్. MENT కదా, అంటే ఖచ్చితంగా అది నౌన్ అవుతుంది. అయితే రాప్రోచ్మెంట్ అంటే ఏంటి? నేను ఎడిటోరియల్ చదువుకుంటున్నప్పుడు మనం సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్. సో రాప్రోచ్మెంట్ ఈజ్ అగైన్ వారి మధ్య సయోధ్య అని చెప్పుకున్నాం. ఓకే, ఎస్టాబ్లిషింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్. ఆల్రెడీ ఎక్కడైనా సంబంధాలు బాగాలేనప్పుడు తిరిగి మళ్ళీ రీస్టోరింగ్ దోస్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఇస్ కాల్డ్ రాప్రోచ్మెంట్. ఓకే,
సో ర్యాపో, మీకు ర్యాపో అనే పదం వినుంటారు మీరు. ర్యాపో అంటే ఏంటమ్మా? సత్సంబంధాలు కదా. సో ర్యాప్రోచ్మెంట్ ఈజ్ సయోధ్య. సయోధ్యకి దగ్గరగా ఉండేవాడు చూడండి. ఇది కొంచెం ఛాలెంజింగ్. ఇది మనకందరికీ నార్మల్గా అయితే వీ కెన్ ఈజీలీ ఫైండ్ రీకన్సిలియేషన్ అనే పదం ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. కానీ రీకన్సిలియేషన్ అనే పదం ఇక్కడ లేదు. అబ్జర్వ్ చేశారా? సో దానికి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి ఇక్కడ? డిటాంట్. డిటాంట్ అన్నా రీకన్సిలియేషన్ అన్నా సేమ్. రీకన్సిలియేషన్. ఓకే, అంటే మళ్ళీ సయోధ్య కుదుర్చుకోవటం, డిటాంట్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు వెంజ్ఫుల్. FUL కనిపించిందంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ బేసిక్లీ అన్ యాడ్జెక్టివ్. FUL అనే సఫిక్స్ ఎప్పుడు మనకు కనిపించినా ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అయితే ఇది పాజిటివ్ యాడ్జెక్టివా నెగిటివ్ యాడ్జెక్టివా? ఎందుకంటే యాడ్జెక్టివ్ అనగానే మనకి అది పాజిటివా నెగిటివ్ అనే క్వశ్చన్ రావాలి కదా. సో బేసికలీ వెంజ్ఫుల్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్. ఏమని చెప్పుకున్నాం నిన్న? ఎవరి మీదైనా మనం ప్రతీకారం తీర్చుకునే విధంగా, ప్రతీకార హెచ్చతో రగిలిపోతున్నా అనే మీనింగ్లో వెంజ్ఫుల్ అనే పదాన్ని వాడతాం. సో రివెంజింగ్ అంటాం, అవెంజింగ్ అంటాం. అవెంజింగ్ అన్నా రివెంజ్ అన్నా, సో విండిక్టివ్ అన్నా సేమ్. అవెంజింగ్, ఆల్ దీస్ మీన్ ది సేమ్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. విండిక్టివ్ అని చెప్పుకోవచ్చు, అవెంజింగ్ అని చెప్పొచ్చు, రివెంజ్ అని చెప్పుకోవచ్చు, రిసెంట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతీకార హెచ్చతో రగిలిపోతున్నా అనే మీనింగ్లో మనం ఈ పదాలని వాడతాం. ఓకే, ఇంకేముంది? స్పైట్ఫుల్ అనొచ్చా? స్పైట్ఫుల్, ఎస్, స్పైట్ఫుల్ అని కూడా చెప్పచ్చు. స్పైట్ఫుల్ తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఎనీథింగ్ ఎల్స్? యూ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ అన్ఫర్గివింగ్. ఫర్గివింగ్ అంటే క్షమించడం, అన్ఫర్గివింగ్ అంటే ప్రతీకార హెచ్చ. మళ్ళీ అన్ఫర్గివింగ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆల్ దీస్ వర్డ్స్ అగైన్ మీన్ ద సేమ్. వీటన్నిటిని ఒక దగ్గర నోట్స్లో రాసుకోండి. తర్వాత డిటర్. డిటర్, డిటర్ ఈజ్ డిస్కరేజ్. ఎవరైనా మిమ్మల్ని డిటర్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? సో హీ వాజ్ డిటర్డ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, మీన్స్ హీ వాజ్ డిస్కరేజ్డ్. చేయకుండా, సో మిమ్మల్ని డిస్కరేజ్ చేసే అర్థంలో డిటర్ అనే పదాన్ని వాడతాం. డెఫర్ అనే పదం ఉంటుంది, DEFER. డెఫర్ అంటే పోస్ట్ పోన్, డిటర్ అంటే ఓకే ఇట్స్ లైక్ డిలే. డెఫర్ అంటే అక్కడ పోస్ట్ పోన్, డిలే. డిటర్ అంటే డిస్కరేజ్. డిస్కరేజ్కి దగ్గర కొనబడేది డిస్యూయేడ్. డిస్యూయేడ్ అన్నా డిస్కరేజ్ అన్నా సేమ్. ఓకే అమ్మా. తర్వాత ఇన్హెరెంట్ అన్నాడు. వాట్ డూ యూ మీన్ బై ఇన్హెరెంట్? ఇన్హెరెంట్ కంటే స్వతహాగా అని చెప్పుకుంటాం. ఇన్హెరెంట్, ఇన్హెరెంట్లీ ఎక్వైర్డ్ అని అంటాం, అంటే స్వతహాగా, బై బర్త్ అన్న మీనింగ్లో వస్తుంది. సో ఇన్నేట్ అని చెప్పుకోవచ్చా? ఎస్, ఇన్నేట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇన్హెరెంట్, ఇన్హెరెంట్ అంటే మనం జన్మతః అంటాం. జన్మతః మనకి లభించినటువంటి విషయాల్ని ఉద్దేశించి మనం ఇన్హెరెంట్ అని అంటాం. సో ఇన్నేట్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్డ్. దాంతోపాటు మనం ఇంట్రిన్సిక్ అనే పదాన్ని వాడచ్చు. ఇంట్రిన్సిక్, ఇమ్మానేట్, ఇవి కూడా బై బర్త్ అని చెప్పే పదాలు. ఓకే, ఇమ్మానేట్. ఇన్గ్రెయిన్డ్, ఇమ్మానెంట్. ఇమ్మానెంట్ ఇది, సారీ, ఇమ్మానెంట్ కదా, యా, ఇట్స్ ఇమ్మానెంట్. ఇన్గ్రెయిన్డ్. ఓకే, ఈ వర్డ్స్ రిపీట్ అవుతుంటాయి, వీటిని జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి. ఇన్గ్రెయిన్డ్, ఇన్బిల్ట్, ఇన్నేట్, ఇన్హెరెంట్. ఓకే, బై బర్త్. నెక్స్ట్ టాటర్స్. టాటర్స్ అంటే మనం అనుకున్నాం కదా నాన్న, పీసెస్ కింద, చిన్న భిన్నం అయిపోవడం, ముక్క ముక్కలు అయిపోవడం, తునకలు, తునకలు అయిపోవడం అంటారు చూసారా, తునకలు, ముక్కలు. ఓకే, స్మాల్ స్మాల్ బిట్స్ అండ్ పీసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టాటర్స్, రైట్? సో బిట్స్ ఆర్ యూ కెన్ సే పీసెస్. బిట్స్ అనొచ్చు, పీసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్ మీన్ ద సేమ్. పీసెస్ అన్నా, బిట్స్ అన్నా, ఓకే, సో ఆల్ ది మీన్ ద సేమ్. ఓకే, స్క్రాప్స్ అనొచ్చా? స్క్రాప్స్, ష్రెడ్స్, ర్యాగ్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న డస్ట్ లాగా, ఓకే, పేరుకుపోయినటువంటి చెత్త అని చెప్పుకోవచ్చు. బిట్స్, వెరీ వెరీ మైన్యూట్ థింగ్స్. టాటర్స్ అంటే ఇంకా కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోయింది అని చెప్పడం, నామరూపాలు లేకుండా పోయింది, టాటర్స్. క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్ వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే స్మాలర్ సిటిజన్స్ అంటున్నాడు.
స్మాలర్ సిటిజన్స్ అంటే ఏంటి అంటే చిన్న పౌరులు అంటున్నాడు. అయితే పౌరులు చిన్న పౌరులు అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే డిస్పైట్ రైజింగ్ ఎన్రోల్మెంట్ గ్యాప్స్ ఇన్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ నాట్ క్లోజింగ్ క్విక్లీ. సో కొన్ని గ్యాప్స్ అయితే ఏర్పడ్డాయి, ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అంటే రోజు స్కూల్కి వెళ్ళే వారి సంఖ్య, ఎన్రోల్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా స్కూల్కి వెళ్ళే వారి సంఖ్య, ఎవరెవరైతే ఎన్రోల్ అవుతున్నారో స్కూల్లో అడ్మిషన్ అవుతుంది కదా, అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళ కౌంట్ని తీసుకుంటాం కదా, సో ఆ కౌంట్నే మనం ఎన్రోల్మెంట్ రేషియో అని అంటాం. ఎన్రోల్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్, ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా లేదా అన్నది చూసుకుంటే కనుక డిస్పైట్ అన్నాడు. డిస్పైట్ ఎప్పుడు వాడతాం మనం, దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఉండేటప్పుడే మనం డిస్పైట్ అనే కనెక్టర్ని వాడతాం. సో ఎన్రోల్మెంట్ ఇప్పుడు బాగానే పెరుగుతుంది, అయినప్పటికీ ఏం జరుగుతుంది, గ్యాప్స్ అయితే అలానే కంటిన్యూ అవుతుంది. ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, భారతదేశంలో ఉండేటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి ఏర్పడినటువంటి కొన్ని గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అవ్వట్లేదు. అంటే ఆ గ్యాప్స్ ఇంకా వైడెన్ అవుతూనే ఉన్నాయి తప్ప ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుతుందని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది తప్ప గ్యాప్స్ అయితే ఎక్కడ కూడా క్లోజ్ అవ్వట్లేదు. అయితే స్కూల్స్కి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ రేషియోకి సంబంధించి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఈరోజు ఆర్టికల్ ఉండబోతున్నట్టుగా మనకి క్లారిటీ అయితే వచ్చింది కదా. సో అందుకే స్మాలర్ సిటిజన్స్ అనే టైటిల్తో మనకి ఇవ్వడం జరిగింది. అంటే స్కూల్ పిల్లలను ఉద్దేశించి, రైట్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా బెటర్ చేయొచ్చు అనే విషయాల మీద ఏమన్నా రీసెంట్గా ఏదైనా రిపోర్ట్ రావడం కానీ, సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఎడిటోరియల్ ఉండబోతుంది, రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దాం, రైట్. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద పాండమిక్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ఇండియాస్ యంగెస్ట్ సిటిజన్స్, ద చిల్డ్రన్. చూసారా, యంగెస్ట్ సిటిజన్స్ ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు యంగెస్ట్ సిటిజన్స్ అని, ద చిల్డ్రన్, పిల్లలను ఉద్దేశించి యంగెస్ట్ సిటిజన్స్గా చెప్పాడు. అదే మనకి ఇక్కడ టైటిల్లో రిఫ్లెక్ట్ అయింది, స్మాలర్ సిటిజన్స్ అని, రైట్, యంగెస్ట్ సిటిజన్స్. బట్ ద ట్రూ ఇంపోర్ట్ ఆఫ్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ కమింగ్ టు లైట్ నౌ. అయితే అందరికీ తెలుసు పాండమిక్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడిందనే విషయం అందరికీ తెలుసు. బట్ దాని ఇంపోర్ట్ చూసారా, ట్రూ ఇంపోర్ట్ ఆఫ్ ఇట్స్ ఇంపాక్ట్, దాని యొక్క మెయిన్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తుందంట, కమింగ్ టు లైట్ నౌ. ఇప్పుడు అందరికీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది తెలియవస్తుంది. కమింగ్ టు లైట్ అంటే ఏంటమ్మా, రివీల్ అవుతుంది, అందరికీ అర్థమవుతుంది, అందరికీ వెలుగులోకి వచ్చింది అనే మీనింగ్లో వాడతాం, రైట్. కమింగ్ టు లైట్ నౌ, సో ఇప్పుడు రివీల్ అవుతుంది. ఓకే, ఏంటంట, ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ టైటిల్డ్. యాన్యువల్ స్టేటస్ అంటే ఏంటమ్మా, ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అన్నది అంటే స్టేటస్ ఎలా ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నివేదిక, అది ఎవ్రీ ఇయర్ వస్తుంది. దాని పేరేంటంటే ఎస్ఆర్, ASER 2023. ASER అనే యాక్రోనిమ్ చూసారా, అది ఆ రిపోర్ట్ యొక్క పేరు అనమాట. అది యాన్యువల్ స్టేటస్, ఎడ్యుకేషన్ స్టేటస్ని తెలిపేటువంటి ఒక యాన్యువల్ రిపోర్ట్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఆ రిపోర్ట్ వస్తుంటుంది, అందుకే 2023 అన్నాడు. అంటే ఈ ఇయర్కి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిపోర్ట్. బియాండ్ బేసిక్స్, ఓకే, అది దాని థీమ్, బియాండ్ బేసిక్స్ అనే థీమ్తో ఈ రిపోర్ట్ రావడం జరిగింది, టైటిల్ అది. అండ్ రిలీజ్డ్ ఆన్ వెన్స్డే, బుధవారం రిలీజ్ అయిందమ్మా. సర్వే బై ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రథమ్ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసినటువంటి సర్వే అది. ఓకే, సో దాని పేరేంటి, ASER. ఓకే, ఆ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరు ప్రథమ్. అమాంగ్ రూరల్ స్టూడెంట్స్ ఏజ్డ్ 14 to 18, సో 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేటువంటి గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు, సో వారిని ఉద్దేశించి ప్రథమ్ అనే ఒక సంస్థ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, ఓకే, సో అది కండక్ట్ చేసినటువంటి సర్వే. అయితే అది ఏం రివీల్ చేస్తుంది, రివీల్స్ అన్నట్టు చూసారా. సో ఏం బయట పెట్టిందంట, రివీల్ దట్ మోర్ దాన్ హాఫ్ స్ట్రగుల్ విత్ బేసిక్ మ్యాథమెటిక్స్, ఎ స్కిల్ దే షుడ్ హ్యావ్ మాస్టర్డ్ ఇన్ క్లాస్ 3 and class 4. ఓకే, అంటే సగానికి పైగా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దేనికమ్మా, బేసిక్ మ్యాథమెటిక్స్ రావు వాళ్ళకి. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటమ్మా, ప్లస్ మైనస్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, అవే కదా బేసిక్స్ అంటే. సో అవి చేయడానికి కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నట్టుగా ఆ సర్వేలో బయటపడిందంట. ఆ స్కిల్ దే షుడ్ హ్యావ్ మాస్టర్డ్, వాళ్ళకి ఖచ్చితంగా 3rd class 4th class ఉండేటప్పుడే వాళ్ళకి ఆ స్కిల్ వచ్చి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా 14 to 18 ఏజ్ గ్రూప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు, ఆ రూరల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళు బేసిక్ మ్యాథమెటిక్స్ చేయడానికి చాలా ఆపసోపాలు పడుతున్నారు
అన్న విషయాన్ని రివీల్ చేస్తుంది ఈ సర్వే. ద హౌస్ హోల్డ్ సర్వే, రెండోది హౌస్ హోల్డ్ సర్వే, ద ఫస్ట్ ఫీల్డ్ బేస్డ్ వన్ ఇన్ 4 years, 4 సంవత్సరాలకు ఒకసారి ఫీల్డ్ అంటే ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. హౌస్ హోల్డ్ పేరులోనే ఉంది కదా, ప్రతి హౌస్కి వెళ్ళి కండక్ట్ చేయడం. అది కూడా కండక్ట్ చేయడం జరిగింది 28 డిస్ట్రిక్ట్స్లో. అది కూడా ఒక స్టేట్లో కాదు, అక్రాస్ 26 states. ఓకే, మొత్తం 28 జిల్లాలు, అది కూడా 26 రాష్ట్రాలని చూస్ చేసుకోవడం జరిగింది. అందులో 28 డిస్ట్రిక్ట్స్ని కూడా వీళ్ళు ఆ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ సర్వే 4 yearsకి ఒకసారి జరిగే ఫీల్డ్ సర్వే అనమాట ఇది. ఓకే, అండ్ అసెస్ ద ఫౌండేషనల్ రీడింగ్ అండ్ అరిథమెటిక్ ఎబిలిటీస్ ఆఫ్ 34,745 స్టూడెంట్స్. 34,745 మంది విద్యార్థుల మీద వారికి అసలు ఎంతవరకు రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, రైట్. అండ్ బేసిక్ అరిథమెటిక్ ఎబిలిటీస్, ఇందాక మీకు చెప్పినట్టుగా మల్టిప్లికేషన్ కావచ్చు, ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. సో ఇవి వీళ్ళు చేయగలుగుతున్నారా లేదా అనే ఒక సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇంతమంది స్టూడెంట్స్ మీద. ఓకే, అసెస్ చేయడానికి. ఇన్ అదర్ ఫైండింగ్స్, about 25% of this age group cannot read class 2 level text in their mother tongue. చూసారా, ఘోరమైనటువంటి నిజం ఇది. 25% ఆఫ్ దిస్ ఏజ్ గ్రూప్ అంటే ప్రతి నలుగురిలో ఒకరు. 25% ఏంటమ్మా, ప్రతి నలుగురిలో ఒకరు క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ బుక్, అది కూడా వారి మాతృభాషలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని, 2వ తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ని వారు చదవలేకపోతున్నారు. బాయ్స్ ఆర్ హౌఎవర్ బెటర్ ఇన్ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ దాన్ గర్ల్స్. గర్ల్స్తో పోల్చుకుంటే బాయ్స్ అర్థమెటిక్ పరంగా, అదేవిధంగా ఇంగ్లీష్ స్కిల్స్ పరంగా కూడా బెటర్గానే ఉన్నట్టుగా బయటపడింది. ఓవరాల్ 86.8% in the 14 to 18 year age group are enrolled in an educational institution, but there are gaps as they grow older. ఓవరాల్గా చూసుకుంటే ఏంటమ్మా, 86.8% అనే ఏజ్ గ్రూప్ ఉంది కదా, 14 to 18 ఏజ్ గ్రూప్. సో అందులో ఎన్రోల్ అవుతున్న వాళ్ళు అంటే జాయిన్ అవుతున్న వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతున్న వాళ్ళు 86.8% అయితే ఉన్నారు. బట్ దెర్ ఆర్ గ్యాప్స్ యాజ్ దే గ్రో ఓల్డర్, అంటే జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ అవుతున్నారు. దెర్ ఆర్ గ్యాప్స్ అంటున్నాడు, అంటే అర్థం ఏంటి? సో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వట్లా, వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ మెల్లమెల్లగా ఆ నెంబర్స్ అనేవి పడిపోతున్నాయి. యాజ్ దే గ్రో ఓల్డర్ దెర్ ఆర్ గ్యాప్స్ అంటున్నాడు. వైల్ 3.9% ఆఫ్, ఇదంతా ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి, నివేదికలో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్, రైట్. 3.9% ఆఫ్ 14-year-olds ఆర్ నాట్ ఇన్ స్కూల్. ద ఫిగర్ క్లైమ్స్ టు 32.6% ఫర్ 18-year-olds. 14 ఏళ్ల వయసు వాళ్ళని చూసుకుంటే 3.9% వాళ్ళు అసలు స్కూల్లోనే లేరు. అలానే 18-year-old అంటే 14 to 18కి వెళ్ళేసరికి ఒక్కసారిగా జంప్ అయిన చూసారా, 3.9% పర్సన్స్ స్కూల్లో లేరు. 14 years అంటే 14 సంవత్సరాల వయస్సు కలవాళ్ళు ఎన్రోల్ అయ్యారు, కానీ వాళ్ళు స్కూల్లో లేరు. 3.9%. అదే 18 yearsకి వచ్చేసరికి 32.6%. అంటే అంత గ్యాప్ వస్తుంది చూసారా. అంటే వీడు చెప్పినటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, గ్రో ఓల్డర్ అన్నాడు కదా, సో దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటువంటి పాయింట్ ఇది, రైట్. దాన్ని జస్టిఫై చేసే స్టేట్మెంట్, స్టాటిస్టిక్స్ ఇది. ఓకే, చూసారా, 32.6% మంది ఎన్రోల్మెంట్ అక్కడ లేదు, అంటే ఎన్రోల్మెంట్ అయ్యారు కానీ వాళ్ళ హాజరు లేదు అక్కడ 18 years oldకి వచ్చేసరికి. ఆల్సో ఫర్ క్లాస్ 11th అండ్ హయ్యర్ మోర్ స్టూడెంట్స్ ఆప్ట్ ఫర్ హ్యుమానిటీస్. ఓకే, క్లాస్ 11 అండ్ హయ్యర్ హ్యుమానిటీ సబ్జెక్ట్స్. ఓకే, సైన్స్ అని కదా మనకి ఏముంటాయి జనరల్గా, సైన్స్ అని, ఆర్ట్స్ అని కదా, కామర్స్ అని, హ్యుమానిటీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నట్టుగా బయటపడిందంట క్లాస్ 11 అండ్ హయ్యర్. వైట్ గర్ల్స్ ఆర్ లెస్ likely to be enrolled in the science stream. సైన్స్ స్ట్రీమ్ బాయ్స్తో కంపేర్ చేసుకుంటే, సైన్స్ అంటే మనం ఇదే బీఎస్సీలు, బీటెక్లు, బీఈలు ఇవన్నీ. సో ఈ సైన్స్ స్ట్రీమ్లో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు 28.1% ఉన్నారు, అబ్బాయిలు అయితే 36.3%. ఓన్లీ 5.6% హ్యావ్ ఆప్టెడ్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ అదర్ రిలేటెడ్ కోర్సెస్. వొకేషనల్ ట్రైనింగ్ అంటే ఏంటమ్మా, స్పెసిఫిక్గా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవడం. వొకేషనల్ అంటే ఒక 6 months కానీ 1 year కానీ అది నేర్చుకుని, సో దానికి సంబంధించినటువంటి పని మనం చేసుకోగలడం. అంటే స్టిచ్చింగ్ కావచ్చు, కేక్స్ తయారు చేయడం కావచ్చు, మొబైల్ రిపేరింగ్ కావచ్చు, అంటే మనకి ఉపాధిని తెప్పించేటువంటి ట్రైనింగ్ అనమాట అవి, వొకేషనల్ ట్రైనింగ్. ఓకే, సింపుల్గా ఆ స్పెసిఫిక్ స్కిల్ నేర్చుకోవడం, ఆ పని మనం చేయడం మొదలు పెట్టడం, రైట్. దట్ ఈస్ వొకేషనల్. ఓకే, వొకేషనల్ ఈజ్ బేసిక్లీ లైవ్లీహుడ్ కోసం మనకి
ఆ పర్టికులర్ స్కిల్ని నేర్పించడం అనమాట, వొకేషనల్ ట్రైనింగ్ అంటాం, రైట్. సో అలాంటి కోర్సెస్ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే 5.6%. ఓకే. సో నెక్స్ట్, the proportion of children opting for private tuition nationwide went up from 25% in 2018 to 30% in 2022. అంటే 4 yearsలో ఒక 5% అనేది పెరిగింది, హైక్ వచ్చింది. ఎవరికమ్మా? ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్. ప్రపోర్షన్ అంటే ఏంటమ్మా? ఎంతమంది అయితే సంఖ్య. ఓకే, ఏ పిల్లలైతే ప్రైవేట్ ట్యూషన్ని ఓకే ఫాలో అవుతున్నారు 25% నుంచి 30%కి ఎగబాకింది 2018 నుంచి 2022 పోల్చుకుంటే కనుక, రైట్. క్లోజ్ టు 90% ఆఫ్ ద యంగ్స్టర్స్ సర్వేడ్ హ్యావ్ అ స్మార్ట్ ఫోన్ అండ్ నో హౌ టు యూజ్ ఇట్, దో మెనీ ఆర్ unaware of online safety settings. ఓకే, 90%కి పైగా యంగ్స్టర్స్ ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, దాన్ని ఎలా వాడాలో కూడా వాళ్ళకి తెలుసు. దో మెనీ ఆర్ అన్అవేర్ ఆఫ్ ఆన్లైన్ సేఫ్టీ సెట్టింగ్స్. అయితే చాలామందికి ఈ సేఫ్టీ సెట్టింగ్స్ గురించి అవగాహన లేదు, కానీ స్మార్ట్ ఫోన్ని ఎలా వాడాలన్న విషయం మాత్రం 90%కి పైగా అందరికీ కూడా తెలుసంట, యంగ్స్టర్స్కి. అంటే వాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దాన్ని ఎలా వాడాలో తెలుసు. ఓకే, కాకపోతే ఆన్లైన్ సేఫ్టీ సెట్టింగ్స్ మాత్రం వాళ్ళకి అంతగా అవగాహన లేదంట. ద ట్రెండ్స్, ఎస్పెషల్లీ ద ల్యాగ్ ఇన్ రీడింగ్ అండ్ సాల్వింగ్ సింపుల్ అర్థమెటిక్, గివ్ అన్ ఇంక్లింగ్ ఓకే ఆఫ్ వాట్ ఎయిల్స్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద కరెక్టివ్ మెజర్స్ రిక్వైర్డ్. చూసారా, ఇప్పుడు మనం చూసినటువంటి స్టాటిస్టిక్స్ అన్నిటిని కంపేర్ చేసుకుంటే, మనకు వచ్చినటువంటి అవుట్కమ్స్ అన్నిటిని మనం పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుంది? రీడింగ్లో చాలా ల్యాగ్ ఉంది, ద ల్యాగ్ ఇన్ రీడింగ్. బేసిక్గా మనకి ఎందుకు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్, ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో ఈ రెండు కాంపోనెంట్స్ని పెట్టడం వెనకాతలు ఉండేటువంటి రీజన్ ఏంటి అంటే, మీరు ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, మీ రీడింగ్ స్కిల్స్ ఎంత బాగున్నాయి. రెండోది సింపుల్ అర్థమెటిక్ రిలేటెడ్ వాటిని మీరు మెంటల్గా క్యాల్కులేట్ చేయగలుగుతున్నారు లేదా, ప్రతిసారి పెన్ పేపర్ వాడకుండా ఆర్ యూ ఏబుల్ టు డూ ద సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ అర్థమెటిక్ ఇన్ యువర్ బ్రెయిన్. మీకు ఆ ఎబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేయడానికి పెడుతుంటారు. సో అదే కదా మెయిన్ మనకి, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. సో అక్కడే మనకి ల్యాగ్ వస్తుంది. ఓకే, సో గివ్స్ అన్ ఇంక్లింగ్ అన్నాడు, ఇంక్లింగ్ అంటే హింట్ అనమాట. గివ్స్ అన్ హింట్, ఇంక్లింగ్ అంటే అక్కడ హింట్ అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్ వాట్ ఎయిల్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కుంటుపడింది అని చెప్పడానికి ఇవే మనకి నిదర్శనాలు. సో మనం ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ చేసుకునేటువంటి కొన్ని విధానాలని అవలంబించాలి. మెజర్స్ అన్నాడు కదా, చర్యలు అయితే చేపట్టాలి. సో దాన్ని కరెక్ట్ చేసేటువంటి మెజర్స్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 says the top priority is to achieve universal foundational literacy and numeracy in primary school by 2025. సో టార్గెట్ సెట్ చేసుకుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకి ఏదైతే పాలసీని ఇంట్రడ్యూస్ చేశారో, సో అది పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటమ్మా, 2025 కల్లా యూనివర్సల్ ఫౌండేషనల్ లిటరసీ అనే పదం వాడాడు. అంటే అందరికీ ఒక ఫౌండేషనల్ లిటరసీ, అంటే ప్రతి ఒక్కరు బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ కావచ్చు, బేసిక్ రీడింగ్ కావచ్చు, వీటి మీద వాళ్ళు పర్ఫామ్ చేయగలగాలి. ఓకే, ప్రైమరీ స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ అందరికీ ఆ అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి అన్నట్టుగా 2025 కల్లా టార్గెట్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రైట్. ద రిపోర్ట్ సేస్ ఆల్ స్టేట్స్ హ్యావ్ మేడ్ అ మేజర్ పుష్ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండర్ ద NIPUN భారత్ మిషన్. సో ఇది మనం పెట్టుకున్నటువంటి మిషన్ అనమాట, అంటే మన టార్గెట్ ఇది. సో ఈ టార్గెట్ పరంగా ఏంటమ్మా, చాలా స్టేట్స్ చాలా ముందుకు వెళ్ళాయి అనమాట. మేజర్ పుష్ అన్నాడు ఇన్ ఫౌండేషనల్ లిటరసీ. ఫౌండేషనల్ లిటరసీ ఏంటి, బేసిక్ చదవగలడం, ఏదన్నా మన మాతృభాషలో కావచ్చు, బేసిక్ అంటే ఇంగ్లీష్ కావచ్చు, మాతృభాష కావచ్చు, హిందీ. సో ఇట్లాంటి లాంగ్వేజెస్, ఈ 3 లాంగ్వేజెస్లో బేసిక్గా చదవగలుగుతున్నాడా లేదా, ఒక టెక్స్ట్ అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా, దట్ ఈస్ యువర్ ఫౌండేషనల్ లిటరసీ. అండ్ న్యూమరసీ అంటే మీకు తెలిసిందే, యాప్టిట్యూడ్, బేసిక్ యాప్టిట్యూడ్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ చేయగలుగుతున్నాడా లేదా. సో ఇందులో చాలా స్టేట్స్ అయితే బాగానే పుష్ చేయగలిగాయి అంట. ఓకే, సో అండర్ ద NIPUN భారత్ మిషన్, అది దాని పేరు, NIUPN భారత్ మిషన్. బట్ ద నెంబర్స్ షో దట్ ఇన్ అ డైవర్స్ అండ్ వాస్ట్ కంట్రీ సచ్ యాజ్ ఇండియా దర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్యాచింగ్ అప్ టు డూ. ఓకే, సో అక్కడ మనకి చిన్న కాంట్రాస్ట్ కనిపిస్తుంది చూసారా.
ఏంటది? క్యాచింగ్ అప్ అని కనిపించింది మనకి. ఓకే, సో వాట్ డూ మీన్ బై క్యాచింగ్ అప్ హియర్? సక్సీడ్ ఇన్ రీచింగ్ ఎ పర్సన్ హూ ఇస్ అహెడ్ ఆఫ్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నార్మల్ క్యాచింగ్ అప్ కదా. అయితే టు లెర్న్ అబౌట్ రీసెంట్ ఈవెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాచింగ్ అప్. లెర్న్ అబౌట్ రీసెంట్ ఈవెంట్స్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యాచింగ్ అప్ టు డూ. ఇంకా చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇండియా లాంటి వాస్ట్ కంట్రీ, అందులో కూడా డైవర్సిటీ ఎక్కువ మనకి. ప్రాంతం ప్రాంతానికి లాంగ్వేజ్ మారిపోతుంటుంది. సో అక్రాస్ ద లెంత్, అక్రాస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ, పీపుల్స్ కల్చర్ విల్ చేంజ్, ద లాంగ్వేజ్ దే కమ్యూనికేట్ దట్ విల్ చేంజ్. సో ఇంత డైవర్సిటీ మధ్య, ఓకే, ద నంబర్స్ షో దట్ ఇన్ అ డైవర్స్ అండ్ వాస్ట్ కంట్రీ సచ్ as ఇండియా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యాచింగ్ అప్ టు డూ. ఇంకా చాలా చేయాల్సి ఉంది, ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి. యూనిఫార్మిటీకి ఇప్పుడు యూనివర్సల్ అనే పదం వాడాడు. యూనివర్సల్ అంటే అందరికీ సమానంగా. మరి అందరికీ సమానంగా అందాలంటే ఇంత డైవర్సిటీ ఉంది కదా, మరి ఈ డైవర్సిటీని కన్సిడర్ చేయాలి కదా. ఈ డైవర్సిటీని కన్సిడర్ చేస్తూనే మనం ఆ పెట్టుకున్నటువంటి గోల్ని అచీవ్ చేయగలం, రైట్? అదే వాడు చెప్తున్నాడు. వైల్ రైజింగ్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఎ గుడ్ థింగ్, వాట్ అవాయిడ్స్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ దే ఫినిష్ ద కంపల్సరీ స్కూల్ సైకిల్ క్లాస్ 8 is not at all that rosy, sometimes because they are simply not able to cope with the ambitious curriculum set for the higher secondary level. Okay, not all that rosy. Rosy అంటే ఏంటమ్మా? చూడటానికి చాలా అందంగా ఉండడం. రోజీ అంటే ఏంటి? చాలా కంఫర్ట్గా. రోజ్ చాలా అందంగా ఉంటుంది కదా. సో రోజీ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు. బేసిక్గా రోజ్ అనే నౌన్ని తీసుకొని దాన్ని యాడ్జెక్టివ్గా మారిస్తే కనుక కంఫర్టబుల్, చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పడానికి వి యూజ్ దిస్ వర్డ్ రోజీ. ఓకే, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగడం అనేది మంచి విషయమే. రైజింగ్ ఎన్రోల్మెంట్ ఇస్ ఎ గుడ్ థింగ్, మంచిదే. కాకపోతే వాట్ అవైట్స్ ద స్టూడెంట్స్, వాళ్ళు ఒక్కసారిగా ఈ కంపల్సరీ స్కూల్ సైకిల్ అంటే ఏంటి, క్లాస్ 8 వరకు వాళ్ళు ఏదైతే 8th క్లాస్ వరకు చదువుతున్నారో ఆ సైకిల్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో దాని తర్వాత విషయం ఏంటి, అది మనకి క్వశ్చన్ మార్క్. ఈజ్ నాట్ ఆల్ దట్ రోజీ, దాని తర్వాత వచ్చే పరిణామాలే బాలేవంట. ఎందుకు? బికాస్ దే ఆర్ సింప్లీ నాట్ ఏబుల్ టు కోప్ విత్, హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు. కోప్ అనే వర్బ్తో విత్ అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ ఫిక్స్. కోప్ విత్ సంథింగ్ అంటే ఏంటమ్మా? మేనేజ్, హ్యాండిల్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు కోప్ విత్ సంథింగ్ మీన్స్ యూ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దట్, యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ దట్. సో వాళ్ళు కోప్ చేయలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దేన్ని? ఈ అంబిషియస్ కరికులం. అంబిషియస్ అంటే చాలా, అంటే ఆ కరికులం స్థాయి చాలా హయ్యర్గా ఉంది అని అర్థం. చాలా అంబిషియస్గా ఉందంటే అర్థం ఏంటమ్మా? చాలా వాళ్ళ స్థాయికి అది అందట్లా. సో వాళ్ళ స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నారు. అంబిషియస్ కరికులం. కరికులం అంటే మీకు తెలుసు కదా, కరికులం అంటే ఏంటి? సిలబస్. వాళ్ళకి చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని మనం కరికులంగా చెప్పుకుంటాం, రైట్? సెట్ ఫర్ ద హయ్యర్ సెకండరీ లెవెల్. సో హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే క్లాస్ 9th 10th. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 may have ensured universal access to education, but there is many a gap to fill before it touches every child in the true spirit of the legislation. ఓకే, అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ప్రతి ఒక్కరికి విద్య అనేది కంపల్సరీ, అదొక చట్టంగా చేయడం జరిగింది 2009లో. అయితే యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అంటే అందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీ, అందరికీ కంపల్సరీ, విద్య అన్నది హక్కు. ఓకే, అది ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అనే చట్టాన్ని ఎప్పుడైతే 2009లో పాస్ చేశారో, సో యూనివర్సల్ యాక్సెస్ అయితే ఉండాలని చెప్పుకుంది, బాగానే ఉంది. కాకపోతే ఇట్లాంటి గ్యాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇట్లాంటి రిపోర్ట్స్ ద్వారా ఆ గ్యాప్స్ అన్నీ బయటపడుతున్నాయి. ఈ గ్యాప్స్లో మనం ఎటువంటి చర్యలు తీసుకొని, అంటే ఆ కరికులం పరంగా మనం ఏమైనా సవరణలు చేయొచ్చా లేదా, తర్వాత ఈ డైవర్స్, ఇంతమంది డైవర్స్ స్టూడెంట్స్కి మనం ఏదన్నా కామన్గా ఒక ప్లాట్ఫామ్, ఒక ఛానల్ ద్వారా మనం ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుందా ఈ ప్రైమరీ సబ్జెక్ట్స్ రిలేటెడ్. సో వాటిని మనం గ్యాప్స్ని అయితే ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిఫోర్ ఇట్ టచెస్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద లెజిస్లేషన్, అంటే దాని యొక్క నిజమైనటువంటి ఆలోచన. స్పిరిట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ట్రూ స్పిరిట్ ఆఫ్ ద లెజిస్లేషన్ అన్నాడు, అంటే చట్టం. ఆ చట్టంకి సంబంధించినటువంటి మెయిన్ థీమ్ని అది అందుకుంటుందా లేదా. బిఫోర్ ఇట్ టచెస్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద లెజిస్లేషన్. ఓకే, ట్రూ స్పిరిట్ అంటే దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దట్ పర్టికులర్ లెజిస్లేషన్? ఏదో లెజిస్లేషన్ అమ్మా? లెజిస్లేషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఓకే, సో చాలా గ్యాప్స్ని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు, రైట్?
దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ వొకాబులరీ. సో రెండో ఆర్టికల్లో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతుంటాయి. సో వాటిని మీరు రిపీట్ అవుతున్న వర్డ్స్ని అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా నోట్స్ని రాసుకోండి. ప్రిసీడెంట్ అనే పదం మనం కనిపిస్తుంది మనకి. ప్రెసిడెంట్ ఈస్ బేసిక్లీ ఏ నౌన్. వాట్ డూ యూ మీన్ బై ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తార్కాణం అంటాం కదా, ఉదాహరణ తార్కాణం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రెసిడెంట్. మోడల్, ఎగ్జాంపుల్, ప్యాటర్న్. ఓకే, ఒక మోడల్ అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు కదా. దేర్ ఆర్ సెవరల్ ప్రెసిడెంట్స్ ఫర్ ప్రమోటింగ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఫార్మల్ క్వాలిఫికేషన్. సో ప్రెసిడెంట్స్ అంటే చాలా ముందస్తుగా చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి అని చెప్పడానికి యూజ్ దిస్ వర్డ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇంటరిమ్, ఇది అడ్జెక్టివ్గా వాడతాం. తాత్కాలికంగా అని చెప్తాం కదా, దట్ ఈస్ యువర్ ఇంటరిమ్. అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ అంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొవిజనల్ అనే పదం వాడతాం. ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ రాకముందు పీసీ అనేది ఇష్యూ చేస్తారు, ఎస్పెషల్లీ డిగ్రీ అయిపోయిన తర్వాత పీసీ. సో మనం ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేని టైంలో మనం పీసీని ఆధారంగా చేసుకొని అప్లై చేస్తుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రొవిజనల్. ప్రొవిజనల్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్, అందాక. ఓకే, టెంపరరీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటరిమ్. టెంపరరీ అండ్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఆర్ యాక్సెప్టెడ్ అంటిల్ సంథింగ్ పర్మనెంట్ ఎగ్జిస్ట్. పర్మనెంట్ వచ్చేంత వరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వెసులుబాటు ఉండేదాన్ని మనం ఇంటరిమ్ అని అంటాం. దట్ ఈస్ అ అడ్జెక్టివ్. క్లియర్? నెక్స్ట్ డిక్రీ. డిక్రీ అంటే ఏంటమ్మా? ఇది కూడా నౌన్. వాట్ డూ మీన్ బై డిక్రీ? డిక్రీ అంటే ఆర్డర్, అఫీషియల్ ఆర్డర్ని ఉద్దేశించి మనం డిక్రీ అంటాం. ఆర్డర్, మ్యాండేట్, కమాండ్. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అన్ అఫీషియల్ స్టేట్మెంట్ దట్ సంథింగ్ మస్ట్ హ్యాపెన్. సో అఫీషియల్ స్టేట్మెంట్ని మనం డిక్రీ అని అంటాం. రైట్? మోర్ దెన్ 200 పీపుల్ వేర్ ఫ్రీడ్ బై మిలిటరీ డిక్రీ. మిలిటరీ ఆర్డర్, మిలిటరీ కమాండ్, మిలిటరీ మ్యాండేట్. ఓకే, పర్పోర్టెడ్. పర్పోర్టెడ్, దిస్ ఇస్ అడ్జెక్టివ్. ఇది చాలాసార్లు మీకు పేపర్లో కనిపిస్తుంటుంది. పర్పోర్టెడ్లీ అంటాడు. పర్పోర్టెడ్లీ అంటే అనుకుంటున్న విధంగా, వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా. అంటే వీఆర్ నాట్ షూర్ అబౌట్ ద ట్రూత్. నిజమో కాదో మనకు తెలీదు, కానీ వస్తున్నటువంటి అలిగేషన్స్ని బేస్ చేసుకొని, ఓకే, వస్తున్నటువంటి ఆరోపణల్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని చెప్పేటప్పుడు పర్పోర్టెడ్ అనే పదాన్ని వాడతాం. పర్పోర్టెడ్ అంటే వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్స్ వెరాసిటీ. అది నిజమా కాదా, అది ట్రూవా కాదా అని తెలియనప్పుడు సో దాన్ని మనం పర్పోర్టెడ్ స్టేట్మెంట్ అని అంటాం. అంటే మనకి ఇచ్చినటువంటి కంప్లైంట్ని లేదంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని అని చెప్పేటప్పుడు యూజ్ దిస్ వర్డ్. సపోజ్, అపియర్, సీమ్, అనిపిస్తుంది అంతే, నిజమో కాదో మనకు తెలియదు, చూడటానికైతే అట్లా అనిపిస్తుంది. అపియర్ ఆర్ సీమ్ ఆర్ యూ కెన్ సే సపోజ్. A recent study into the purported health benefits of the drink was not conclusive. ఇంకా ఎటువంటి ఆధారాలతో కూడినటువంటి కంక్లూజన్తో మనకేమీ దొరకలేదు. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్. ఓకే, దట్ హ్యాస్ బీన్ స్టేటెడ్ టు బి ట్రూ ఆర్ టు హ్యావ్ హ్యాపెండ్ ఆల్దో దిస్ మే నాట్ బీ ద కేస్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పర్పోర్టెడ్. క్లియర్? నెక్స్ట్ 13th, ఫిఫ్త్ వన్, కన్సర్టెడ్. సంఘటిత అంటారు. సమష్టి కృషి అంటారు కదా, కన్సర్టెడ్ ఎఫర్ట్స్, సమిష్టిగా కృషి చేయడం. సో ఒక యూనిటీగా, ఒక యూనియన్గా, సంయుక్తంగా అని చెప్తారు కదా. సో అప్పుడు మనం ఈ పదాన్ని వాడచ్చు. జాయింట్, యునైటెడ్, ఓకే, కలెక్టివ్, కొలాబరేటివ్. సో అందరూ కలిసికట్టుగా, సమిష్టిగా అనే మీనింగ్లో వాడతాం కన్సర్టెడ్ ఎఫర్ట్స్. ద రిచర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ షుడ్ టేక్ కన్సర్టెడ్ యాక్షన్. సంఘటితంగా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, టు హెల్ప్ ద పూరర్ కంట్రీస్. సో పేద దేశాలని ఆదుకోవటానికి, హెల్ప్ చేయడానికి సమిష్టిగా కృషి చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ యువర్ కన్సర్టెడ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్, పాజిటివ్ అడ్జెక్టివ్. క్లియర్? నెక్స్ట్ ఫ్రాడ్యులెంట్. ఫ్రాడ్యులెంట్ ఇది కూడా నెగటివ్ అడ్జెక్టివ్. వై ఇట్స్ నెగటివ్? ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే ఏంటి? మోసం చేయడం, డిసీట్, చీట్. సో ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. ఫ్రాడ్యులెంట్ ఈజ్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. ఫ్రాడ్ ఈజ్ యువర్ నౌన్. ఫ్రాడ్ అన్నది కామన్ నౌన్గా వాడతాం. ఒక మోసకారిని మనం ఫ్రాడ్ అంటాం కదా. చీట్, డిజానెస్ట్, ఇల్లిసిట్, ఇల్లీగల్, కరప్ట్. ఇంటెండెడ్ టు డిసీవ్, ఎవరైనా చీట్ చేసేటువంటి ఇంటెన్షన్తో ఉంటే దాన్ని మనం ఫ్రాడ్యులెంట్ అంటాం. ఓకే, ద క్లెయిమ్ దట్ ద ఫాల్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ ఫ్రాడ్యులెంట్ మ్యానిపులేషన్. ఓకే,
అంటే కరప్ట్, ఇల్లీగల్గా, డిజానెస్ట్గా, అనైతికంగా, నిజాయితీ లేకుండా చేయడం, దట్ ఈస్ ఫ్రాడ్యులెంట్. నెక్స్ట్ 7th వేగ్. వేగ్ కూడా యాడ్జెక్టివే కదా. వేగ్ అంటే అంత స్పష్టంగా లేకపోవడం, సంథింగ్ విచ్ ఇస్ అస్పష్టంగా ఉండడం, అంత క్లారిటీ లేకపోవడం, విచ్ ఇస్ నాట్ ఆబ్వియస్, నాట్ క్లియర్. ఓకే, వేగ్ ఐడియా అంటాం. నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, బట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఇట్. సో దాన్ని మీరు క్లియర్గా చెప్పలేకపోవడం, స్పష్టంగా, మీకు అస్పష్టత అంటాం కదా తెలుగులో, దట్ ఈస్ వేగ్. హేజీ. హేజీ అంటే ఏంటి? హేజీ అంటే క్లౌడ్, క్లౌడీ అంటాం కదా, అంటే విచ్ ఇస్ నాట్ క్లియర్. ఇన్అడిక్వేట్. స్కెచ్చి. స్కెచ్చి అన్నా కూడా సేమ్ అమ్మ. స్కెచ్చి అనే పదం కూడా ఎప్పుడు వాడతామంటే when you are not certain about something, when you are not sure about something, when you have no clarity, right? That is basically vague. I do have a vague memory. Memory noun? Yes, memory is a noun because A is your article, so this is your noun, so obviously this will be your adjective. Vague memory అంటే ఏదో చూసినట్టుగా అయితే అనిపిస్తుంది, but I have no clarity, right? So of meeting her many years ago, that is your vague. Next, బార్. బార్ అనగానే మనకి వేరేది గుర్తొస్తుంది, కానీ బార్ మనం వర్బ్గా వాడొచ్చిన విషయం చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి మంచిదే, ఇది ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయింది. సో బార్డ్ అంటే నథింగ్ బట్ వెన్ యూర్ ట్రైంగ్ టు ప్రొహిబిట్ సమ్మన్, వెన్ యూర్ ట్రైంగ్ టు స్టాప్ సమ్మన్, వెన్ యూర్ ట్రైంగ్ టు ప్రివెంట్ సమ్మన్ ఫ్రమ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ కాల్డ్ బార్. అందుకే డిబార్ అంటారు. ఎగ్జామ్ నుంచి డిబార్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? యు ఆర్ నాట్ అలౌడ్ టు అటెండ్. సో ఫర్దర్గా మీరు మళ్ళీ ఎగ్జామ్కి కూర్చోవడానికి అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని యూ కాల్ ఇట్ as debarred. సో బార్డ్ ఈజ్ టు ప్రొహిబిట్ సమ్మన్, ప్రివెంట్ సమ్మన్. ప్రివెంట్ అనొచ్చు, ప్రొహిబిట్ అనొచ్చు, ఇన్హిబిట్ అనొచ్చు. సో అలౌ చేయకుండా ఉండడం, ఆపడం, రైట్? సో ద ఇన్సిడెంట్ లెడ్ టు హిమ్ బీయింగ్ బార్డ్ ఫ్రమ్ ద కంట్రీ. సో దేశం నుంచి అతన్ని వెలివేయడం జరిగింది. సో హీ హాస్ బీన్ డిబార్డ్. ఓకే, హీ ఈస్ నాట్ అలౌడ్ టు డూ సంథింగ్. ఓకే, నాట్ అలౌ సమ్మన్ ఆర్ సంథింగ్. ఓకే, దట్ ఈస్ బేసిక్లీ బార్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. నౌన్గా మనకి బార్ తెలుసు, రెస్టారెంట్ అండ్ బార్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ అంటే తెలుసు కదా, కోర్ట్స్. ఓకే, కోర్టుకి సంబంధించినటువంటి కౌన్సిల్ని మనం బార్ కౌన్సిల్ అంటాం, రైట్? ఆ కాంటెక్స్ట్లో కూడా మనం బార్ వాడతాం, రైట్? దెర్ ఈజ్ నో ఏజ్ బార్ అంటారు. లిమిట్ను ఉద్దేశించి కూడా బార్ అని అంటాం. దేర్ ఈజ్ నో ఏజ్ బార్ అంటే ఏజ్ లిమిట్, రైట్? ఎక్కువగా మనకి మ్యాట్రిమోనియల్ సైట్స్లో కనిపిస్తుంటుంది ఏజ్ బార్. ఓకే, కాస్ట్ బార్. కాస్ట్ నో బార్ అంటే ఎటువంటి కాస్ట్ మీద మాకు ఎటువంటి లిమిటేషన్స్ లేవు అని చెప్పడం, రైట్? సో అది నౌన్గా వాడతాం, ఇది వర్బ్గా వాడతాం, రైట్? సో దట్ ఈస్ యువర్ యూసేజ్. నెక్స్ట్ కమింగ్ టు యువర్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఈరోజు అసైన్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం అసైన్మెంట్ సొల్యూషన్ డిస్కస్ చేసేసాం కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీని అందరూ సీరియస్గా, ఓకే, ఈరోజు వచ్చినటువంటి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ థింగ్, రైట్? సో కోచింగ్ సెంటర్స్ cannot enroll students below 16 years of age making misleading promises and guaranteed rank or good marks according to new guidelines announced by the Ministry of Education. నిన్ననే వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందంటే కోచింగ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. 16 years కంప్లీట్ కాకుండా ఏ విద్యార్థికి కూడా కోచింగ్ ఇవ్వడానికి వీలు లేదు. ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా 16 years బిలో వాళ్ళకి కోచింగ్ ఇస్తే కనుక అది అపరాధం, వారి మీద యాక్షన్ తీసుకోబడుతుంది అన్నది కొత్తగా వచ్చినటువంటి రూల్ ఇది. న్యూ గైడ్లైన్స్. గైడ్లైన్స్ అంటే ఏంటమ్మా? మార్గదర్శకాలు. ప్రభుత్వం జారీ చేసినటువంటి మార్గదర్శకాలనే మనం గైడ్లైన్స్ అని అంటాం. ఓకే, సో ఇందులో ఉండేటువంటి గ్రామాటికల్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద అసైన్మెంట్ ఫర్ యూ. సో టుడే సెషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్. మళ్ళీ రేపు సాటర్డే కాబట్టి రేపు మరిన్ని కొత్త విషయాలతో, కొత్త ఎట్యూజులతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టేట్ ఇంటూ ఐఎస్సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.